ఈ మధ్య నేను వీడియోలు షేర్ చేయండి అని బాగా అంటున్నా. ఎందుకంటే ఎవరైనా సరే ఒక కొత్త ఫాలోవర్ మనకు వస్తే రెగ్యులర్ గా మనం వీడియోలు అప్లోడ్ చేసేది చూసి దాని నుంచి కొద్దిగా జ్ఞానం సంపాదించి వాళ్ళు కూడా భగవద్గీతని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా మానసికంగా అలాగే బయట ఉన్న శారీరకంగా కూడా వాళ్ళు దృఢంగా మారుతారని. ఒకవేళ షేర్ చేయకుండా ఎవరో నా వీడియోలన్నీ అయిపోయిన తర్వాత చివరాఖరికి గనక నాకు వస్తే అన్ని వీడియోలు ఒకేసారి చూడడం వల్ల వాళ్ళకు ఏమీ అర్థం కాదు. కానీ ఎవరైనా ఇప్పుడిప్పుడు వచ్చి ఒక్కొక్క శ్లోకం చూస్తే వాళ్ళలో రోజుకు కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళ యొక్క మైండ్ ని అన్నిటిని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పేది కూడా ఒకటే, మనతోని మొత్తం ఒకేసారి మారడం అనేది కుదరదు. ఉదాహరణకు చెడలవాట్లు గాని లేకపోతే మనం ఏదైనా మంచిగా అలవాటు చేసుకోవడం గాని ఇవన్నీ కూడా ఒకేసారి అనేవి కావు. చెడలవాట్లు మారడం కాదు, మంచి అలవాట్లు తొందరగా చేసుకోవడం కాదు. సో దాన్ని ప్రాక్టీస్ కొద్దిగా చేస్తేనే అవుతుంది. కాబట్టి నేను కూడా రోజుకొకటి గాని 2 గాని శ్లోకాలు అప్లోడ్ చేస్తా. అది మీరు చూసుకుంటూ కొద్దిగా కనుక ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్ లో మీరు ఖచ్చితంగా నా శ్లోకాలన్నీ అయిపోయే వరకు మీరు భగవంతుడు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నాడో మీరు అలాగే మారుతారు అని నేను అందరికీ షేర్ చేయమని అడుగుతున్నా. ఎవరైనా సరే కొత్త ఫాలోవర్లు మనకు వచ్చిర్రనుకో, మీరు కదా రెగ్యులర్ గా ఎలా చూసి మీరు కదా ఎలా అయితే ఫాలో అవుతున్నారో అచ్చం అలాగే వాళ్ళు కూడా కొద్దిగా జ్ఞానాన్ని తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మారుతారు. కానీ ఇలా షేర్ చేయమంటున్నా అని చాలా మంది ఏమంటున్నారంటే మీరు మీ స్వార్థం కోసం, మీరు మీ వీడియోల కోసం, మీరు మీ వీడియోలు వైరల్ అవ్వడానికి మాత్రమే షేర్ చేయమంటున్నారని చాలా మంది అనుకుంటున్నారు. అది చాలా తప్పు. నేను చెప్పే బయట ఉద్దేశం కాకుండా నా లోపల ఉద్దేశాన్ని తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా షేర్ చేస్తే నలుగురికి జ్ఞానం వస్తుందన్న ఇంటెన్షన్ తోనే నేను షేర్ చేయమంటున్నా. సో ధన్యవాదాలు.